దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 49. కొంతసేపటికి మహర్షి అవంతికి సహాయం చేద్దామని కిచెన్లోకి వచ్చేసరికి అవంతి అప్పటికే పని పూర్తి చేసి స్టవ్ క్లీన్ చేస్తూ, నేను తాన్య కిచెన్లో పని పూర్తి చేశాంలే మహర్షి గారు, మీరు వెళ్ళి ఆఫీస్కి రెడీ అవ్వండి అని చెప్తుంది. తాన్యాని ఇబ్బంది పెట్టడం ఎందుకు, మీకు సహాయంగా నేను ఉండేవాణ్ణి కదా అంటాడు. ఎందుకు, ఈ వంకతో నాతో ఎక్కువసేపు మాట్లాడానికా అని అంటుంది కాస్త కోపంగా. మీతో ఏది మాట్లాడినా తప్పే సూర్యకాంతం అంటాడు. ఏంటి బావగారు, మా అక్కనేనా సూర్యకాంతం అని పిలిచేది అంటూ తాన్య అక్కడికి వస్తుంది. అవును తాన్య, మీ అక్కకి బాగా తొందరెక్కువ. నా మీద ప్రతిదానికి గయ్యమంటుంది. అందుకే అవంతి కన్నా సూర్యకాంతం అనే పేరు బాగా సూట్ అవుతుందని ఆ పేరు పెట్టాను అంటాడు కాస్త నవ్వుతూ. అక్క పేరు సూర్యకాంతం, ఆహా అంటూ నవ్వుతుంటుంది. అవంతి వాళ్ళిద్దరినీ కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్తుంది. భలే పేరు పెట్టారు బావగారు. కానీ బావగారు, మా అక్క గురించి మీరు మాత్రమే ఇలా అంటున్నారు. మా అక్కకి సవితి తల్లిగా మా అమ్మ పెట్టే టార్చర్కి, ఆ కోటిగాడు చూపించే నరకానికి అక్క చాలా ఓర్పుగా ఆ కష్టాలు భరిస్తూ వచ్చింది. ఇంత ఓర్పు ఏంటక్క నీకు అని అడిగితే అప్పుడు అక్క చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? నా ఫ్యూచర్ని తలుచుకొని నేనిప్పుడు ఓర్పుగా ఉంటున్నాను. నన్ను కట్టుకునేవాడు మంచి గుణవంతుడై ఉంటాడు. ఇప్పుడు నేను కష్టాలు పడినా రాబోయే నా భర్త దగ్గర సుఖపడతాను అని నమ్మకంగా చెప్పేది. అక్క తన కాబోయే భర్త గురించి పెళ్లికి ముందు ఎన్నో కలలు ఆశలు పెట్టుకుంది బావగారు. అక్కకి ఆ కలలు ఆశలు నిజమయ్యేసరికి ఇక ఓర్పుగా ఉండాల్సిన అవసరం లేదేమో అనుకొని మీ దగ్గర కాస్త గయ్యాలితనంగా ప్రవర్తిస్తుందేమో అని అంటుంది నవ్వుతూ. తాన్యా మాటలు విని మహర్షి బాధగా ఆలోచిస్తూ, కాబోయే భర్త మీద అంతగా కలలు ఆశలు పెట్టుకోవడం వల్లనేమో నేను ఇలాంటి వాడినని తెలిసి అస్సలు భరించలేకపోతుంది అని మనసులో అనుకుంటాడు. నిజానికి మా అమ్మ సూర్యకాంతం అయితే మా అక్క సావిత్రిలాగా మా అమ్మ పెట్టే కష్టాల్ని భరిస్తూ ఓర్పుగా ఉండేది. నిజంగానే అక్క అంతగా కష్టపడినందుకు ఇప్పుడు మీ నీడలో సంతోషంగా ఉంది అంటుంది తాన్య. మహర్షికి ఆ మాటలు మింగుడు పడక కష్టంగా అక్కడి నుంచి హాల్లోకి వచ్చేసరికి అవంతి ఫ్లోర్ని తడిగుడ్డ పెట్టి తుడుస్తూ కనిపిస్తుంటుంది. తను అలా అలసిపోతుంటే మహర్షి చూడలేక తన దగ్గరకొచ్చి కూర్చొని, నేను తుడుస్తాను ఇవ్వండి అవంతి గారు అంటాడు. ఏంటి, మీరు తుడుస్తారా? అప్పుడు నిజంగానే నేను సూర్యకాంతం అని నన్ను నేనే అనుకోవాలి. ఇలాంటి పనులు మీ మగవాళ్ళు చేయకూడదు. మీరు రెడీ అయి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోండి అంటుంది. అది కాదు అవంతి గారు, ఈ ఇల్లంతా తుడిచేసరికి మీ నడుం పట్టుకుపోతుంది అంటాడు మహర్షి. అవంతి ఆ ఇల్లంతా ఒక్కసారి చూసుకొని భయపడుతూనే, ఏం కాదులే, ఏదోలా చేసుకుంటాను, మీరు వెళ్ళండి అని చెప్తుంది నీరసంగా. కాసేపు నన్ను చేయనివ్వండి అంటాడు మహర్షి. చెప్తున్నది మీకు కాదా, వెళ్ళండి అని గయ్యమంటుంది సూర్యకాంతంలా. మహర్షి దెబ్బకు భయపడి, నిజంగానే మీకు కరెక్ట్ పేరు పెట్టాను అని అనుకొని తన కష్టాన్ని బాధగా చూస్తూనే వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి మహర్షి ఆఫీస్కి రెడీ అవుతుండగా అవంతి నడుము నిజంగానే పట్టుకుపోయి రెండు చేతులతో నడుము పట్టుకొని అబ్బా అనుకుంటూ అక్కడికి వస్తుంది. మహర్షి తనకు ఎదురు వెళ్ళి, ఏమైంది అవంతి గారు అని అడుగుతాడు. అసలు ఇంత పెద్ద ఇల్లు ఎందుకు కట్టుకున్నారండి బాబు? మీరుండేది ఒక్కరే కదా, మీ ఒక్కరికి ఇంత పెద్ద బంగ్లా ఎందుకు? కట్టుకుంటే కట్టుకున్నారు, ఓ సర్వెంట్ని కూడా పెట్టుకుంటే పోయేది కదా అని అడుగుతుంది నొప్పితో బాధపడుతూనే. ఇలా రండి అంటూ మహర్షి తనని తీసుకెళ్లి బెడ్ మీద కూర్చోబెడతాడు. పెయిన్ కిల్లర్ బామ్ తీసుకొచ్చి, పడుకోండి, మీ నడుముకి బామ్ రాసి మర్దన చేస్తాను అంటాడు. ఏంటి, నా నడుము పట్టుకొని బామ్ రాస్తారా? దానికన్నా
ఈ బాధపడటం చాలా నయం అని అంటుంది నొప్పితో బాధపడుతూనే. ముందు నువ్వు పడుకో సూర్యకాంతం అంటూ మహర్షి బలవంతంగా తనని బోర్లగా పడుకోబెట్టి వద్దని చెప్తున్నా వినకుండా నడుం దగ్గర తన చీరను కాస్త పక్కకు తొలగించి బామ్ రాస్తుంటాడు. మహర్షి చేతిలో బాముతో చల్లగా నడుం నొప్పి మీద తగలగానే అవంతికి నొప్పి నుంచి రిలీఫ్ అవుతూ హాయిగా అనిపిస్తుంటుంది. ఇక వద్దని అడ్డు చెప్పకుండా బామ్ రాయనిస్తుంటుంది. కాసేపు మర్దనా కూడా చేస్తాను. అలాగే పడుకోండి అంటాడు. నొప్పి తగ్గుతూ రిలీఫ్‌గా ఉండటంతో సరే అంటుంది. మహర్షి నిదానంగా మర్దనా చేస్తుంటే పనితో అలసిపోయిన అవంతి కాసేపటికి అలాగే నిద్రపోతుంది. కొద్దిసేపటికి మహర్షి అది గమనించి తనని వెలికెలిగా పడుకోబెట్టి చెదిరిపోయిన తన జుట్టును సరిచేసి నిమురుతూ నిన్ను మానసికంగాను, శారీరకంగాను చాలా కష్టపడుతున్నాను అవంతి. సారీరా అని బాధగా చెప్పుకొని తన చేతి మీద ప్రేమగా ముద్దు పెట్టుకుంటాడు. కొద్దిసేపటికి ఆఫీస్‌కి వెళ్ళడానికి కిందికి వెళ్ళి, అవంతి అలసటతో నిద్రపోతుంది తాన్యా. లేచి అడిగితే నేను ఆఫీస్‌కి వెళ్ళానని చెప్పు అంటాడు. టిఫిన్ చేసి వెళ్ళండి బావగారు అని అంటుంది. వద్దులే ఇప్పటికే చాలా లేట్ అయింది అని చెప్పి వెళ్ళిపోతాడు. మహర్షి ఆఫీస్‌కి చేరుకొని ఫైల్స్ చూస్తూనే అవంతిని మొదటిసారి చూసిన క్షణాల్లోకి వెళ్ళి ప్రాస్టిట్యూట్ అయిన మందాకినిని అవంతి తిడుతూ చీచి ఏం బతికే నీది, ఇలాంటి బతుకు బతికే కంటే చావరాదు అని తిట్టం గుర్తు తెచ్చుకొని హాస్పిటల్లో అవంతి మాటలు కూడా గుర్తు తెచ్చుకుంటూ అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి పెళ్లి చేసుకోవాలి అంటారు. కానీ మీ వైపు నుంచి మీ ఒక్క తరం చూస్తే చాలు మిమ్మల్ని పెళ్లి చేసుకోకూడదు అనటానికి. ఇలాంటి తిరుగుబోతు వాళ్ళంటే నాకు జుగప్స, అసహ్యం అని తిట్టడం గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతుండగా బెనర్జీ గారు లోపలికొచ్చి మహర్షి గుర్తుందా ఈరోజు జనరల్ బోర్డ్ ఆఫ్ మీటింగ్ ఉంది, అక్కడికి వెళ్ళాలి అంటాడు. గుర్తుంది బెనర్జీ గారు, వెళ్దాం పదండి అని లేస్తాడు. ఇక్కడ అవంతి నిదానంగా నిద్ర నుంచి మేలుకొని మహర్షి గారి చేతులు పడగానే నడునొప్పి భలేపోయిందే అని కాస్త సంతోషంగా అనుకొని మళ్ళీ అంతలోనే కోపం తెచ్చుకుంటూ ఇలా ఆడవాళ్ళ నడుములు పట్టుకొని మర్దన చేయటం బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటా. చిచ్చి నేను ఆయన గారితో అలా మర్దన చేయించుకోకుండా ఉండాల్సింది అని అనుకొని కోపంగా లేచి వెళ్ళిపోతుంది. సోఫాలో కూర్చొని తన స్టడీ నోట్స్ రాసుకుంటున్న తాన్య అవంతి రావడం చూసి బావగారు ఆఫీస్కి వెళ్ళారక్క, కానీ టిఫిన్ చేయకుండానే వెళ్ళారు అని చెప్తుంది. ఎందుకు చేయలేదు అని అడుగుతుంది మహర్షి మీద కాస్త కోపంతోనే. టైం అవుతుందని చెప్పి వెళ్ళారు, బహుశా బయట చేస్తారేమో అంటుంది తాన్య. కాస్త ఇష్టంగా తింటాడేమోనని కష్టం అనుకోకుండా పెసరట్టు ఉప్మా వడ చేశాను. అయినా నేనొక తెలివి తక్కువ దాన్ని, బయట ఫుడ్కి అలవాటు పడినవాడు ఇంటి ఫుడ్ ఎలా తింటాడులే అని తిట్టుకుంటూ వెళ్తుంది. అవంతి కోపంగా ఉండటం తాన్య చూసి అక్క నిజంగానే సూర్యకాంతంలా మారిపోతుంది అని అనుకుంటుంది. ఇక్కడ మహర్షి బెనర్జీ గారు కారులో వెళ్తుంటారు. అక్కడికి గౌతమ్ కూడా వస్తాడు కదా మహర్షి. గౌతమ్ ఏదైనా మాట్లాడినా కాస్త కూల్గా ఉండు అంటాడు బెనర్జీ గారు. కొత్తగా మాట్లాడేది ఏముంది బెనర్జీ గారు, ఎప్పుడూ మాట్లాడినట్టే మాట్లాడతాడు కదా. కాకపోతే పేటెంట్ రైట్స్ విషయంలో అవంతి కాంప్రమైజ్కి వచ్చిన విషయం ఇంకా తెలియదు కాబట్టి ఆ విషయం దగ్గర ఇంకాస్త ఓవర్ యాక్షన్ చేయొచ్చు అంటాడు మహర్షి డ్రైవ్ చేస్తూ. లేదు మహర్షి, గౌతమ్కి నీ గురించి తెలిసిపోయింది అంటాడు. అది వినగానే మహర్షి షరన్గా బ్రేక్ వేస్తాడు. బెనర్జీ గారు మౌనంగా ఉండిపోతే మహర్షి ఆశ్చర్యంగా చూస్తూ నా గురించి తెలియడం అంటే అంటూ అక్కడికి ఆగిపోతాడు. నీ గురించి తెలియడం అంటే మీ అమ్మ జీవన గురించి గౌతమ్కి తెలిసింది అంటాడు. అది విని ఒక్కసారిగా షాక్ అవుతూ
ఎలా తెలిసుంటుంది అని అడుగుతాడు ఆశ్చర్యంగా. బహుశా గౌతమ్ వాళ్ళ అమ్మ సుచరిత చెప్పి ఉంటుందేమోనని నేను అనుకుంటున్నాను అంటాడు బెనర్జీ గారు. మహర్షి ఆలోచిస్తూ కావచ్చు అని అంటాడు. అందుకే గౌతమ్ ఏదైనా ఎక్కువ మాట్లాడినా నువ్వు కాస్త సహనంతో ఉండు అంటాడు బెనర్జీ గారు. మహర్షి మౌనంగా విని కన్నీటి పొరలతో కారు స్టార్ట్ చేస్తాడు. మహర్షి వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ ఆ మీటింగ్కి అటెండ్ అవటానికి వచ్చినట్టుగా కనిపిస్తుంటారు. వారిలో గౌతమ్, దామోదర్ కూడా ఉంటారు. బెనర్జీ గారితో లోపలికి వెళ్తున్న మహర్షి ఆ ఇద్దరిని చూసి మౌనంగా ముందుకు వెళ్తుంటాడు. హలో మహర్షి, ఎలా ఉన్నావు అని కావాలనే దామోదర్ పలకరిస్తాడు. మహర్షి వెనక్కి తిరిగి వాళ్ళని చూస్తాడు. గౌతమ్ దగ్గరకొచ్చి, నీకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్దామని ఎదురు చూస్తున్నాను అంటాడు. పేటెంట్ రైట్స్ గురించా అని అడుగుతాడు మహర్షి. అది కొత్త విషయం కాదు కదా చెప్పడానికి, ఆల్రెడీ పాతబడిన విషయమే. కొన్నాళ్ళకి ఎలాగో మీ అమ్మ పేరు మీద పెట్టుకున్న జీవన గార్మెంట్స్ బ్లాక్ లిస్ట్లో పడుతుంది. అది ఊహించిన విషయమే కదా అంటాడు గౌతమ్ కాస్త పొగరుగా చూస్తూ. మరి ఇంకా ఏంటి నువ్వు చెప్పబోయే ఆ బ్యాడ్ న్యూస్ అని అడుగుతాడు మహర్షి. మా నాన్నగారి హెల్త్ కండిషన్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందని డాక్టర్స్ చెప్పారు. నాకిది గుడ్ న్యూస్ అయితే నీకిది బ్యాడ్ న్యూసే కదా అంటాడు గౌతమ్. స్నేహితుడు ఆరోగ్యం గురించి వినగానే బెనర్జీ గారు సంతోషపడుతుంటారు. మహర్షి కోపంగా చూస్తూ, అది నేను బ్యాడ్ న్యూస్ అనుకోవటానికి ఒకరి నాశనాన్ని కోరుకునే మనస్తత్వం నాది కాదు అని అంటాడు. ఓ అవునా, సరే, మంచిదే. అవును కానీ మీ అమ్మ పేరు జీవన, మరి మీ నాన్న పేరేంటి అని అడుగుతాడు కన్నుబొమ్మలు ఎగిరేస్తూ. గౌతమ్ మ్యాటర్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో మహర్షితో పాటు బెనర్జీ గారికి కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు గౌతమ్ అంటూ బెనర్జీ గారు అడ్డుపడబోతుంటే, మీరాగండి బెనర్జీ గారు అంటూ గౌతమ్ కోపంగా చెయ్యి అడ్డు పెడతాడు. దాంతో బెనర్జీ గారు కూడా సైలెంట్ అవుతాడు. చెప్పు మహర్షి, మీ నాన్న పేరేంటి అని ఒత్తి పలుకుతూ హేళనగా అడుగుతాడు. గౌతమ్ మాటలకి మహర్షికి కోపం వస్తుంటే దామోదర్ అదంతా ఓ సినిమాలా చూస్తుంటాడు. గౌతమ్ అహంకారంగా చూస్తూ, నా తండ్రిని మానసిక వేదనకు ఎందుకు గురి చేశావా అని ఇన్ని రోజులు ఆలోచించాను. ఇప్పుడు దానికి సమాధానం దొరికింది. తండ్రి ప్రేమంటే తెలియని నీలాంటి మూర్ఖుడే మరొకరి తండ్రుల మనోవేదనకు కారణమవుతాడని ఇప్పుడు అర్థమైంది. తండ్రి ఎవరో తెలియని ఓ ప్రాస్టిట్యూట్కి పుట్టిన వాడివి కదా, తండ్రి ప్రేమ నీకెలా తెలుస్తుంది అని అంటాడు హేళనగా. ఆ మాటలకి మహర్షి గుండె ముక్కలవుతున్నా ఆ బాధని భరిస్తూ వస్తున్న కోపాన్ని పిడికిలతో బిగించుకొని అదుపు చేసుకుంటాడు. ఇప్పుడు అవన్నీ మాట్లాడడం అవసరమా గౌతమ్ అంటాడు బెనర్జీ గారు మధ్యలోకి వస్తూ. నేననే దాంట్లో నిజం లేదంటే చెప్పండి బెనర్జీ గారు, ఇంకెప్పుడు ఈ విషయాన్ని తీసుకురాను. ఇలా అన్నందుకు నేను అతని క్షమాపణ కూడా అడుగుతాను అంటాడు గౌతమ్ సూటిగా చూస్తూ. జీవన గురించి గౌతమ్ అనేది నిజమే కాబట్టి బెనర్జీ గారితో పాటు మహర్షి కూడా ఏమీ అనలేకపోతుంటాడు. గౌతమ్ మహర్షిని ఇంకా కోపంగా చూస్తూ, మీ అమ్మ జీవన ప్రాస్టిట్యూట్ కాబట్టి నీ బుద్ధులు కూడా అలాగే వచ్చాయి. వారసత్వంగా వచ్చే బుద్ధులు ఎక్కడికి పోతాయి మరి? తల్లి బుద్ధులే కొడుక్కి వచ్చి ప్లే బాయ్గా తయారయ్యావు. ఛీ అని ఓ రకంగా చూసి, రండి మావయ్య వెళ్దాం అంటూ గౌతమ్ లోపలికి వెళ్తాడు. దామోదర్ వారిద్దరిని పొగరుగా చూస్తూ నవ్వుతూనే గౌతమ్ వెనుక వెళ్తుంటాడు. గౌతమ్ మాటలతో మహర్షి కలలో కన్నీళ్లు తిరుగుతుంటాయి. మహర్షి అలా కృంగిపోతుంటే అది చూస్తున్న బెనర్జీ గారికి కూడా కంటతడి తప్పలేదు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మహర్షి తల్లి జీవన
అసలు ప్రాస్టిట్యూట్ కావటానికి కారణాలేంటి? జీవన ప్రాస్టిట్యూట్ కావటానికి మహర్షి ప్లేబాయ్ పేరు మోయటానికి ఏదైనా సంబంధం ఉందా? ప్రాస్టిట్యూట్ మందాకిని తిడుతున్నప్పుడే మహర్షి మొదటిసారి అవంతిని చూశాడు. అందుకే అవంతి మీద ఇష్టం ఉన్నా తనని కాదనుకున్నాడా? అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.